వెల్కమ్ టు జేఎన్ టీవీ తెలుగు న్యూస్. బీసీల రాజ్యాధికారమే బీసీవై పార్టీ ప్రధాన అజెండా అని బీసీవై పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బి మురళి అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని బీసీవై పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే బీసీవై పార్టీ అభిమానులకు, సంఘ నాయకులకు, కార్యకర్తలకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో దాదాపుగా 5 కోట్ల మంది జనాభా ఉండగా బీసీలు, కేవలం బీసీలు 52% అంటే 2,47,00,000 పైగా ఉన్నటువంటి బీసీలకి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ ఎటువంటి హక్కు లేకపోవడం కానీ కారకులు ఎవరు? దానికి కారణం ఏంటి? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో అన్ని సమానత్వం ఉన్నటువంటి హక్కులు ఉన్నటువంటి రాజ్యాంగం మనకు కల్పించిందంటాం. కానీ మరి ఇక్కడ మించినటువంటి బీసీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు రాజ్యాధికారం దూరం అవుతుంది? అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో నిమ్న కులాలు ఐక్యమై బీసీలు, బడుగు బలహీనులు, దళితులు, అన్ని వర్గాలు ఏకమై రాజ్యాధికారం కోసం ఎందుకు ఆలోచించకూడదనే ఒక ఆలోచనతో, ఎందుకు మాకు దూరం అవుతుందని ఒక నినాదంతో ఈరోజు మంగళగిరి అంటే గుంటూరు హైవేలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో రేపు 22వ తేదీన బీసీ గర్జన అని జరపబడు. దానికి ప్రధాన పాత్ర మా పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్ర యాదవ్ గారు దీనికి భూమిక పోషిస్తూ దీన్ని ముందుకు నడిపించాలి. బీసీలందరినీ కూడా దాదాపు 138 కులాలు ఏకంగా ఒకటై ముందుకు నడిపించాలన్న ఆలోచనతో ఈ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, దాదాపు రాష్ట్రంలో 138 కులాలు బీసీలకు ఉన్నప్పటికీ 2,47,00,000 పై చిలుకు ప్రజలు ఉన్నప్పటికీ కానీ రాజ్యాధికారం అనేది ఇప్పటి వరకు బీసీలకు ఒక్క ముఖ్యమంత్రి పదవి కూడా దొరకలేదు. ఒక్కరికి కూడా 5%, 7%. అందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఎస్సీకి సంబంధించిన వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. ఉన్నటువంటి 16 మంది కూడా ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులే. కానీ ఒక్క బీసీకైనా ఎందుకు అవకాశం దొరకడం లేదు? దీనికి కారణం ఎవరు? కారకులు ఎవరు? ఎందుకు మన బీసీలు వివిధ వర్గాలు గాను, వివిధ సంఘాలు గాను విడిపోతున్నాం, కానీ బీసీల ఐక్యత ఎందుకు కొరబడుతుంది? ఈ అంశంతో రేపు బీసీలు ఏకమై రాజ్యాధికారం కోసం మాత్రమే మా పోరాటం సాగిస్తామని తెలియజేయడానికి అన్ని సంఘాల నుండి, అన్ని వర్గాల నుండి బీసీలు ఏకమై రేపు జైత్రయాత్ర కొనసాగించి 2029కి రాజ్యాధికారం బీసీలదని తెలియజేయాలనే ఉద్దేశంతో రేపు 22వ తేదీన మంగళగిరి ప్రాంతంలో మేము తలబెట్టబోయే బీసీ గర్జనకు మీ అందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ మీ అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాం.